రైతులకు కూడా మన పీఠంలో కొన్ని సూచనలు అమ్మవారు చెప్పింది. పంట సరిగ్గా రాకపోయినా, పంటలు సరిగ్గా పండకపోయినా, పంటకు ఏదైనా చీడ పట్టుకున్నా, మనం ఎక్స్‌పెక్ట్ చేసుకున్నంత దిగుబడి రాకపోయినా, పంట బాగానే వస్తుంది. చేతికొచ్చే వరకు మనకు లాభాలు కనబడట్లేదన్న బెంగ ఉన్నా, దానికి కొన్ని ప్రధానమైన కారణాలున్నాయి. మనము ఇత్తనం జల్లినటువంటి కార్తీ ఆ రోజు ఉండి ఉండవచ్చు గాక. కానీ ఇత్తనం మనం మొలక జల్లినటువంటి సమయం రాహు సమయమైనా ఆ పంటకు రాహు గ్రసిస్తున్నది. ఇది యథాతథముగా స్త్రీ యొక్క గర్భమునందు పురుషరేతస్సును ప్రవేశించేటటువంటి ధర్మాన్ని అనుసరించే భూమి గర్భం లోపలికి మనం ఇత్తనం పంపేటటువంటి ధర్మానికి అంకితమైనటువంటి ధర్మం వర్తిస్తున్నది. అలా రాహు ఉన్న పంట చేతికి రాదు. భూమిలో ఎవరైనా ఏమైనా తెచ్చి పూడ్చిపెట్టినా పంట చేతికి రాదు. ఏదన్నా మంతరించుకొచ్చి నీళ్లు జల్లినా, ఉసుక జల్లినా, ఏమైనా పసుపు జల్లినా, కుంకుమ జల్లినా, ఇంకేదన్నా తెచ్చి చల్లినా పంట చేతికి రాదు. మీరు ఎంత కష్టపడినా చివరికి నిరాశ మిగులుతుంది తప్ప ఆనందం, సంతోషం రాదు. ఇటువంటి సమస్యలు ఎవరైనా వ్యవసాయదారులు, భూమిపుత్రులు, భూమాత ముద్దు బిడ్డలు, జగతికే కడుపు నింపేటటువంటి అన్నదాతలు ఎవరికైనాను కూడా మన పీఠంలో మంచి సౌలభ్యం. పిలక ఉన్నది, సుడి ఉన్నటువంటి పచ్చి కొబ్బరికాయ ఒకటి తీసుకొచ్చి 5 నిమ్మకాయలు తీసుకొని తెల్ల ఆవాలు, పసుపు ఈ 4 వస్తువులు తీసుకొని పీఠానికి వచ్చి అమ్మవారి యొక్క రుద్రశూలానికి తగిలిచ్చి ఈ పీఠంలో అమ్మవారి పాదపద్మముల చెంత వాటిని ఎక్కించుకొని చేతిలో పట్టుకొని 5 ప్రదక్షిణలు చేసి అమ్మకు చూపించి ఆ పచ్చి కొబ్బరికాయను తీసుకుపోయి మీ భూమిలో పూడ్చిపెట్టి నిమ్మకాయలు మీ సేను, మీ పొలం యొక్క సరిహద్దులు ఎక్కడెక్కడున్నాయో అక్కడక్కడ సుడి మీన్కి చేసి పూడ్చి ఈ పచ్చి కొబ్బరికాయ మీద ఆ నిమ్మకాయల మీద ఆవాలు, పసుపు పోసి పూడ్చిపెడితే మీ చేనుకు మీరు అనుకున్నంత లాభం, మీరు అనుకున్నంత పంట తప్పకుండా వస్తుంది. ఏ చీడ, పీడ, పురుగు, రోగం, ఏ రాహు ఎవడన్నా ఏమైనా తెచ్చి చేసినా, చల్లినా మీకు ఏ విధమైన ఆటంకాలు జరగవు. మీరు పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలు మీరు చూస్తారు. ఇది కూడా మన పీఠంలో అమ్మవారు మీకు ఇచ్చిన గొప్ప అవకాశం. అలాగే అమ్మవారి దేవాలయం మీద వేసేటటువంటి పసుపుని తీసుకెళ్ళి కూడా మీ చేనులో చల్లుకున్నా మీకు పుట్టేడు బరకతి. మన పీఠంలో ఉండేటటువంటి కూర్మ ఆకారపు కోనేరు జలము తీసుకెళ్ళి ప్రోక్షణ చేసుకున్నా, చల్లుకున్నా మీ పంటల్లో అధిక లాభాలు మీరు చూస్తారు. శుభమస్తు. శ్రీమాత్రే నమః.